వాడు ఆకలి కాగానే ఆగాడు, నువ్వేమో కన్నం పెడతలేవా? అన్నం పెట్టుడా, మీరే ముచ్చట్లు పెడతారని చూసుకుంటుంటాను. వంట ఎప్పుడో అయింది, పెట్టుకొస్తా. అన్నయ్య ఏంటి ఇంట్లోకి ఎవరు వచ్చినా కూడా పట్టించుకోనంత బిజీగా ముచ్చట్లు పెట్టుకుంటాను? దారా చెల్లె కూర్చో. ఏరా రూపేష్, పెళ్లి సంబంధాలకు వెళ్తున్నావు, కనీసం ఇంటి ఆడబిడ్డని తీసుకెళ్దామని ఉన్నదా లేదా? ఏ ఊకో అక్క, 100 సంబంధాలు చూస్తాం, అన్ని తీసుకోవాలంటే కలుతుందా? ఏంటో ఒక్కదాన్ని వచ్చినావు, పిల్లల్ని తీసుకొస్తా అయిపో కదా. నువ్వు ఓరవద్దా వాళ్ళని తీసుకొస్తే? ఏంటి వదిన అంత మాట అన్నావు? ఏ ఊకో వదిన, అక్క మాటలు పట్టించుకోకు, నువ్వు వెళ్ళి చాయ్ పెట్టుకొని రాపో. మొత్తానికైతే ఆడబిడ్డ అనిపించుకున్నావు. అయ్యో నేనేమన్నారా, ఉన్నమాటే అన్నా కదా ఓర్వదని. నిజమేనే, అది నిన్ను నీ పిల్లని ఎప్పుడు ఓర్చింది? అవునే స్వాతి, నువ్వు కడుపుతో ఉన్నప్పుడు మీ అత్తగారు వాళ్ళు మీ అన్నయ్య ప్రైవేట్ హాస్పిటల్ తీసుకుపోవాలని లొల్లి పెట్టారు. మన అయ్య ఏమైనా కట్టలు దాచిపోయిందా నేను తీసుకుపోను? పైసలు ఎక్కడి నుంచి వచ్చినాయి అనుకుంటాను? వదిన వాళ్ళ అమ్మోళ్ళు వదినకి పైసలు ఇచ్చారు దాచుకోమని, అవి తీసుకొచ్చి నాకు ఇచ్చింది నువ్వు బాధపడద్దని. నువ్వు దాన్ని ఇప్పుడు ఓరవదని అంటానా? పిల్లలు ఇక్కడికి వచ్చినప్పుడు అత్త అత్త దాని చుట్టూ తిరుగుతూ ఉంటారు, మంచి చూడందా దాని దగ్గర పోతారా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? లేదన్నయ్య, మొన్న వచ్చినప్పుడు పిల్లల్ని గట్టిగా మందలిచ్చింది, అందుకే అలా అన్నా. పిల్లలు ఏదైనా తప్పు చేయొచ్చు, అందుకనే మందలిచ్చింది. వాళ్ళకు మంచి ఏదో చెడో చెప్పకుంటే వాళ్ళకి ఎట్లా అర్థమవుతుంది? నువ్వు చెప్పింది నిజమే అన్నయ్య, వదిలిని నేనే తప్పుగా అపార్థం చేసుకున్నా. ఇప్పుడే వెళ్ళి తనకు సారీ చెప్పేసి వస్తానయ్య. వదిన ఏంటి వదిన, బాధపడుతున్నావా? ఏం లేదు వదిన. సారీ వదిన. సారీ ఎందుకు వదిన? పిల్లలు ఏదో అల్లరి చేసిందని ఒక మాట అన్న వదిన, ఆ ప్లేస్లో నా పిల్లలు ఉన్నా కూడా అనేదాన్ని వదిన. అది నువ్వు మనసులో పెట్టుకొని బాధపడతావని మాత్రం అస్సలు అనుకోలే వదిన. తప్పు నాదే వదిన. ఈ కాలంలో తల్లిదండ్రులు ఉన్నా కూడా వదినలు ఆడపడుచుని సరిగ్గా చూసుకోవట్లేదు. కానీ నువ్వు నాకు అమ్మా నాన్న లేకున్నా కూడా నీ ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగినా కూడా నేను రావాలని పట్టుబట్టుకొని కూర్చుంటావు. అంత ప్రేమ ఉన్న నిన్ను నేనే తప్పుగా అపార్థం చేసుకున్నా. చి వదిన ఆకలి అయితే వదిన, అన్నం పెట్టు వదిన. అయ్యో వదిన వచ్చింది, కొన్ని బియ్యం పెట్టిన అయిపోయింది. వీడైతే అసలు ఆగనే ఆగడు తిండికి. ఏరా పా.